హాయ్ ఎవ్రీవన్, నా పేరు రహిత అండి. మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న విలేజ్. నేను ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. ఎంబీఏ హెచ్ఆర్ అయ్యాక 2 years హైదరాబాద్లో జాబ్ చేశాను. జాబ్ చేశాక మ్యారేజ్ అయినాక జాబ్ చేయడం కుదరలేదు. మా హస్బెండ్ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా. 2 పిల్లలు ఉన్నారు నాకు. 2 అమ్మాయిలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టారు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాను. నేను 2019లో స్టార్ట్ చేశాను. అదేంటంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ నాకు వేరే జాబ్కి వెళ్తే మళ్ళీ టైమింగ్స్ మారిపోతాయి, పిల్లలతో కొంచెం కష్టం అవుతుంది అనేసి పిల్లలతో పాటు టీచర్లా చేస్తే సరే స్కూల్లో పిల్లల్ని కేర్ తీసుకోవచ్చు, కలిసి రావచ్చు కదా అనేసి టీచింగ్ ప్రొఫెషన్లో జాబ్ చేయడం అయింది. ప్రైమరీ టీచర్లో వర్క్ చేశాను. బట్ చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అది. చాలా రిలాక్స్ అయ్యాను నేను నిజంగా. వేరే హెచ్ఆర్ జాబ్ కంటే ఈ జాబ్ నేను చాలా ఎంజాయ్ చేశానని చెప్పచ్చు. చిన్న పిల్లలు ప్యూర్ హార్టెడ్ అనమాట. వాళ్ళు చాలా ప్యూర్ హార్టెడ్, కైండ్. పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లలు దేవుళ్ళని. ఎందుకంటే నాకు నిజంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాక అర్థమైంది వాళ్ళు చాలా ప్యూర్, చాలా వాళ్ళతో ఎవరైనా చక్కగా మనం మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలా ఎంజాయ్ చేస్తామండి పిల్లల దగ్గర. అదైతే నేనైతే నిజంగా ఐ ఫెల్ట్ దట్ రియల్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చి మా అన్నయ్య గురించి మేము 4 siblings అండి. ఒక టూ సిస్టర్స్, 1 brother. 2 sisters అయితే హోమ్ మేకర్స్. అన్నయ్య వచ్చి ఆర్మీలో చేస్తాడు. అన్నయ్య అంటే ఓన్ బ్రదర్ ఒకడే, బట్ ఎవరైనా నన్ను ఇంకా చాలామంది ఉన్నారు. నేను ఇంకా బాగా చెప్పుకోవాల్సిన 2 అన్నయ్యలు ఉన్నారు నాకు. ఒక అన్నయ్య ఆర్మీ అని చెప్పాను కదా, ఇంకో 2 అన్నయ్యలు వెల్ విషర్స్. ఓన్ రిలేటివ్స్ అయితే కాదు, బట్ వెల్ విషర్స్ అనమాట. అందుకని వాళ్ళ అన్నయ్య అని పిలుస్తాను. ఒక అన్నయ్య వచ్చేసి అద్దంకి శ్రీధర్ బాబు గారు, IAS ఆఫీసర్. నాకు ఒక 4-5 years నుంచి గైడ్ చేస్తారని. నాకు ఏదైనా డౌట్ వస్తే ఇలా చేయాలి అలా చేయాలి బాగా సజెస్ట్ చేస్తారు. ఒక నాకు సపోర్ట్లా అనిపిస్తుంది, బెస్ట్ సపోర్ట్. ఇంకొక అన్నయ్య వచ్చేసి ప్రేమ్ గారు, డాక్టర్ ప్రేమ్ గారు. ఆయన అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడు. ఆయన ఇక్కడ ఏలూరు దగ్గర ఒక విలేజ్ అయితే అమెరికాలో ఉంటున్నారు. బాగా గైడ్ చేస్తారు ఆయన. సార్ నాకు ఇలా అలా అంటే కాదమ్మా, నువ్వు ఇలా చేయాలి, ఇలా మనం మెయింటైన్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా కొన్ని విషయాల్లో మనం ఇలా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయం గైడ్ చేస్తున్నారు ఆయన. నిజంగా వండర్ఫుల్ గైడెన్స్ అనమాట. అంటే మన లైఫ్ని మనం ఎలా చక్కగా డిజైన్ చేసుకోవాలనేది ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. నిజంగా ఐ రియల్లీ సో థ్యాంక్ఫుల్ టు హిమ్. మా 2 brothersకి 3 brothers. అన్నయ్య, మా ఓన్ అన్నయ్య అయితే నన్ను MBA చదివించింది అన్నయ్య. అమ్మ వాళ్ళు డిగ్రీ అవగానే మ్యారేజ్ చేసేద్దామంటే కాదని అన్నయ్య చదివించారు. ఈ 2 అన్నయ్య లైఫ్లో గైడ్ చేస్తున్నారు. 3 అన్నయ్యలకి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. మా హస్బెండ్ అయితే మాత్రం ఫుల్ సపోర్ట్. నేను ఏం చేసినా సరే రహితని వాళ్ళ చేసుకో, ఏం పర్లేదు, నేను సపోర్ట్ చేస్తాను అంటారు ఆయన. సో ఇంతమంది పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు కదా. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. స్కూల్లో పిల్లలతో ఏదైనా లేజర్ టైం దొరికితే ఆ చిల్డ్రన్స్తో లేజర్ టైంలో చక్కగా నాలెడ్జ్ షేర్ చేయడం, ఫన్ అలా ఎంజాయ్ చేసేవాళ్ళు మేము. 1 year కదా టీచింగ్ ఎక్స్పీరియన్స్. మార్చి నుంచి కోవిడ్ వల్ల పిల్లలతో కమ్యూనికేట్ చేయడం కుదరలేదు. నాకు ఎందుకు చిన్న వెలితి, ఏంటో బోర్డమ్ ఫీలింగ్ వచ్చింది ఇంటి దగ్గర. సరే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసే 2 months బ్యాక్ కమ్యూనికేట్ అవ్వడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన విషయాలు నాలెడ్జ్ షేర్ చేయడం అలా చేస్తున్నాను. వాట్సాప్ ఛానల్ చూసిన చాలామంది సజెస్ట్ చేస్తారు, వై డోంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్, ఈ ఒక్క స్కూల్ పిల్లలకే ఎందుకు పరిమితం చేస్తావు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్తారు కదా, మేబీ నాలెడ్జ్ నువ్వు నేర్చుకోవచ్చు, వాళ్ళకి నేర్పించు కదా, ఇట్స్ నథింగ్ బట్ నాలెడ్జ్ షేరింగ్ అన్నారు. అప్పుడు వచ్చింది నాకు ఐడియా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని. సో అదే థాట్తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వ్యూవర్స్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు నేర్చుకుందాం. నేను మీ దగ్గర నేర్చుకుందామని స్టార్ట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. యువర్ రహిత సైనింగ్ ఆఫ్.